హాయ్ అండి, చాలామంది కామెంట్ చేసిండ్రు నిన్నటి వీడియోకి. ఏమవుతుందంటే వీడియో మొత్తం పూర్తిగా కటింగ్ చెప్పమన్నారు, చెప్పిన బోట్ నెక్ అన్నారు. బోట్ నెక్ చెప్తా నెక్స్ట్. మళ్ళీ ప్లస్ సైజులు మెన్షన్ చేసి సైజులు అన్నారు, 42 ఒక్కళ్ళు 32 ఒక్కళ్ళు ఇలాగా. ప్లస్ కట్ వర్క్ చెప్పిండ్రు. కట్ వర్క్ కాకుండా కట్ వర్క్ వీడియో ఆల్రెడీ పెట్టినా సరే, మళ్ళీ నేను మీకు లింక్ పెడతా. ఎందుకంటే నాకు ఇప్పుడు టైం లేదు. ఒక్కసారి అక్క 32 సైజు ప్రిన్స్ కట్ సైజు ఏదైనా సరే ప్రిన్స్ కట్ బ్లౌజ్ కావాలి కదా, నేను చెప్తాను. అక్క హై నెక్ బ్లౌజు 36 చెస్ట్ సైజు చెప్తా. నెక్స్ట్ వచ్చేసి 4 డాట్స్ ఎలా పెట్టాలి చెప్పండి అక్క అన్నది. 4 డాట్స్ అంటే చూపిస్తాను చూడండి ఒక్కసారి. 4 డాట్స్ ఎలా పెట్టాలంటే, ఫస్ట్ మనం బ్లౌజ్ లైనింగ్ అతుకుపెట్టుకున్నాం. లైనింగ్ అతుకుపెట్టుకున్నాక ఈ 3 డాట్లు అయితే కంపల్సరీ వేసిస్తాం. చూపిస్తానా? ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఈ 3 డాట్లు వేస్తావు. మనకు 4వ డాట్ వేయాలి అన్నప్పుడు ఇక్కడ -2 ఇంచ్ వేస్తావు కదా, అది కొంచెం అంతా ఎక్కువ వేయాలి, కట్ చేసుకోవాలి 4వ డాట్. ఒకవేళ మీకు ఇది కుట్టేటప్పుడు ఎక్కువ అనిపించినా మనకు 4th డాట్ వస్తుంది, ఈ మిడిల్లో రావాలి. ఇలాగ వచ్చిండ్రు. అయితే ఈ 3 డాట్లకు మిడిల్లో ఈ 4వ డాట్ రావాలి కంపల్సరీ. 4వ డాట్ ఎలా పెట్టాలి అని అడిగినరు కాబట్టి నేను చెప్తున్నా. 4వ డాట్ను ఇక్కడ పైకి రావద్దు, ఇక్కడ కిందికి రావద్దు. ఈ మిడిల్ ప్లేస్లో ఇప్పట్లాగానే సేమ్ ఇక్కడ ఎలాగ మన ట్రయాంగిల్ షేప్ వచ్చిందో ఇది కూడా అలాగ రావాలి. ఇది చూసుకోకుండా ఎటో గట్ట వేసేస్తారు, ఫినిషింగ్ అనేది కరెక్ట్ కప్ షేప్ రాదు. పెద్దవాళ్ళకి 4 డాట్లు కంపల్సరీ కావాలని అయితే అడుగుతారు, కంపల్సరీ వేయాలంటారు వాళ్ళు. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కూడా. ఈ 4 డాట్స్ వేసిన తర్వాత ఇక్కడ సైడ్ కుట్లు ఎక్కువైనా 4వ డాట్ వేసుకోవచ్చు. అలా మీకు ఎంత వేసినా రావట్లేదు అన్నప్పుడు ఇక్కడ -2 ఇంచ్ వేసినప్పుడు కొంచెం అంతా ఎక్కువ వదిలిపెట్టుకోండి. అంతే, చిన్న డౌటు, చిన్నది మీకు క్లియర్ అవుతుంది. చిన్న టిప్ అన్నట్టు. ఇది చూడండి, ఇలా వేస్తే మనకు ఫినిషింగ్ కూడా బాగుంటుంది. పెద్దవాళ్ళకి కొచ్చగా వేసినట్టు రాకుండా రౌండ్ కప్పులాగా వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, మీ కామెంట్లకు అన్నిటికీ నేను రిప్లై ఇస్తుంటాను. ఇలాగే చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ నొక్కండి. ఓకే, బాయ్ మరి.